Hello everyone. Today's topic is antihypertensive drug. In the previous video I have said that I am going to explain about the antihypertensive drugs in a full video. So today I am going to about that. So first in that their classification is there. First thing is diuretics and renin-angiotensin system inhibitors and sympathetic inhibitors. And again these diuretics subdivided into thiazide diuretics, loop diuretics and potassium sparing diuretics. Then renin-angiotensin AC inhibitors, angiotensin receptor blockers, direct renin inhibitors. Then sympathetic beta adrenergic blockers, alpha beta adrenergic blockers again divides into alpha adrenergic and central sympathetic inhibitors. So this is about classification. Now we are going detail about each one. So first thing is diuretics. డయూరిటిక్స్ అంటే ఏంటంటే మనకు తెలుసు హైపర్ టెన్షన్ కండిషన్లో ఏమవుతుందో. యాక్చువల్గా ఏమవుతుంది మన హైపర్ టెన్షన్ కండిషన్లో ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయిపోవడం కానీ లేకపోతే సోడియం అనేది ఎక్కువ అయిపోవడం, వాసో కన్స్ట్రక్షన్ జరిగిపోవడం జరుగుద్ది. ఈ డయూరిటిక్స్ ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న వాటర్ని ఎక్స్క్రీట్ చేస్తాయి అన్నమాట. అంటే ఎక్కువ మొత్తంలో బాడీలో ఉన్న వాటర్ మొత్తం ఈ డయూరిటిక్స్ ఎక్స్క్రీట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో దీన్నే వాటర్ పిల్స్ అని కూడా అంటారు. డయూరిటిక్స్ ఆల్సో కాల్డ్ వాటర్ పిల్స్ అండ్ హెల్ప్స్ కిడ్నీస్ టు రిమూవ్ ఎక్సెస్ వాటర్ సోడియం ఇన్ యువర్ బ్లడ్. అంటే ఎక్సెస్ వాటర్ ప్లస్ సోడియం అంటే మన బ్లడ్లో ఉన్న సోడియంని కిడ్నీస్ ద్వారా ఎక్సెస్గా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఈ డయూరిటిక్స్. అండ్ ఇన్ ద డయూరిటిక్స్ సబ్డివైడెడ్ ఇంటూ థైజాయిడ్ డయూరిటిక్స్, లూప్ డయూరిటిక్స్ అండ్ పొటాషియం స్పేరింగ్ డయూరిటిక్స్. ఓకే, ఇందులో కూడా సబ్ డివిజన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ థైజాయిడ్ డయూరిటిక్స్ అంటే ఏంటంటే ఎప్పుడు యూస్ చేస్తారు అంటే ఫార్మకోకైనెటిక్స్కి వచ్చేసరికి మైల్డ్ టు మోడరేట్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఈ థైజాయిడ్ డయూరిటిక్స్ అనేవి యూస్ చేస్తారు. దాని తర్వాత ఈ డయూరిటిక్స్ మ్యాక్సిమం డోసెస్ వచ్చేసి 12.5 to 25 mg/dl. నెక్స్ట్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అనమాట ఈ థైజాయిడ్ డయూరిటిక్స్కి. దెన్ క్లోర్థైజైడ్ ఆ మెడికేషన్స్ వచ్చేసరికి ఏమొస్తాయంటే క్లోర్థైజైడ్ అండ్ హైడ్రోక్లోర్థైజైడ్. దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే ఈ థైజాయిడ్ డయూరిటిక్స్ ఎలా హెల్ప్ అవుతాయి, ఎలా బాడీలో ఉన్న వాటర్ని బయటికి పంపిస్తాయి అంటే థైజాయిడ్స్ అనేవి ఇన్హిబిట్స్ అంటే స్టాప్స్ అన్నమాట. ఇన్హిబిషన్ అంటే స్టాపింగ్ కానీ బ్లాకింగ్ కానీ ఇవి ఇన్హిబిట్ సోడియం అండ్ క్లోరైడ్ సింపోర్ట్ అంటే ప్యాసేజ్ అంటే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్కి బ్లడ్ వెజల్కి. ఇది బ్లడ్ వెజల్, ఇది ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అంటే ఎక్స్ట్రా సెల్యులర్ అంటే సెల్ బయట. సో ఈ బ్లడ్ వెజల్లో ఉండేది ఈ సింపోట్, ఈ ప్యాసేజ్ ద్వారా ఫ్లూయిడ్ అనేది ఇందులోకి వచ్చేస్తూ ఉంటుంది సోడియం అండ్ క్లోరైడ్. ఈ థైజాయిడ్ డయూరిటిక్స్ ఏం చేస్తాయంటే బ్లాక్ చేస్తాయి అన్నమాట. ఈ బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుంది ప్యాసేజ్ అనేది ఉంటుంది కదా. సో ఇన్హిబిట్ సోడియం అండ్ క్లోరైడ్స్ ఇంపోర్ట్ ఇన్ ద అర్లీ పార్ట్ ఆఫ్ ద డీసీటీ. అదే డీసీటీ అంటే ఏంటి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. మనకి తెలుసు నెఫ్రాన్ ఇలా ఉంటుంది, ఇదేమో లూప్ ఆఫ్ హెన్లే, ఇదంతా లూప్ ఆఫ్ హెన్లే. ఇక్కడ పీసీటీ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ డీసీటీ ఉంటుంది. నెక్స్ట్ ఇది కలెక్టింగ్ డక్ట్. ఈ డీసీటీలో ఈ బ్లాకేజ్ అనేది అంటే ఈ నా సోడియం అండ్ క్లోరైడ్స్ ఇంపోర్ట్ని బ్లాక్ చేసినప్పుడు ఏమవుతుంది ప్రమోట్ Na+H2O ఎక్స్క్రీషన్. అప్పుడు ఏమవుతుంది ఈ NaCl ఇక్కడ బ్లాక్ అయిపోతే కలెక్టింగ్ డక్ట్లోకి వచ్చేస్తుంది. మనందరికీ తెలుసు కలెక్టింగ్ డక్ట్ రీనల్ మెడుల్లా దెన్ కిడ్నీస్ యూరేటర్స్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో డైరెక్ట్గా యూరేటర్స్లోకి వెళ్ళిపోద్ది యూరిన్ అనేది. దెన్ అప్పుడే ఈ ఫ్లూయిడ్ అనేది బయటికి వెళ్ళిపోవడం వల్ల హార్ట్కి పంపింగ్ చేయాలనేది తగ్గుతుంది అనమాట. సో ఓవర్లోడ్ తగ్గితే ఏమవుతుంది హార్ట్ ఫంక్షన్ అనేది నార్మల్గా జరుగుతుంది. సో డిక్రీజ్డ్ కార్డియాక్ అవుట్పుట్, దెన్ డిక్రీజ్డ్ బీపీ. సో హౌ దిస్ థైజాయిడ్ డయూరిటిక్స్ విల్ హెల్ప్ us in this manner. They will block and they will promote Na and H2O excretion more and decreased cardiac output and decreased blood pressure. In another way అంటే Na+ కాన్సన్ట్రేషన్ అంటే సోడియం కాన్సన్ట్రేషన్ అనేది వాస్కులర్ స్మూత్ మసిల్స్ అంటే బ్లడ్ వెజల్స్లో అండ్ వాస్కులర్ స్మూత్ మసిల్స్లో తగ్గడం వల్ల పెరిఫెరల్ వాస్కులర్ రెసిస్టెన్స్ అంటే వాసోడైలేషన్ జరుగుద్ది. అంటే వాస్కులర్ రెసిస్టెన్స్ అంటే అంత కన్స్ట్రిక్షన్ మీద రెసిస్టెన్స్ ఉండదు కాబట్టి ఆ రెసిస్టెన్స్ అంటే ఏంటి సంథింగ్ స్టాపింగ్ అస్ లైక్ గట్టిగా ఏదొకటి ఉంటుంది రెసిస్టెన్స్ అంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆ రెసిస్టెన్స్ అనేది తగ్గి వాసోడైలేషన్ జరగడం వల్ల ఏమవుతుంది బీపీ అనేది తగ్గుతుంది. ఇన్ దిస్ మేనర్ దిస్ థైజాయిడ్ డయూరిటిక్స్ విల్ హెల్ప్ us. దెన్ కమింగ్ టు లూప్ డయూరిటిక్స్.
Before that, advantages we come to know. Advantages, adverse effects very important to us in every for every drug. సో మనకు ముందే తెలుసు అడ్వాంటేజ్ ఏంటి అంటే లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అని చెప్పి. ఓకే, దాని తర్వాత దీస్ డ్రగ్స్ ఆర్ వెరీ చీప్, కాస్ట్లీ, దెన్ హ్యావ్ సినర్జిటిక్ ఎఫెక్ట్. సినర్జిటిక్ ఎఫెక్ట్ అంటే ఈ డ్రగ్స్ థైరాయిడ్ డైయూరిటిక్స్ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ అంటే అదర్ డ్రగ్స్తో కంబైన్ చేసినప్పుడు అంటే సింగిల్గా ఇచ్చిన ఎఫెక్ట్ కన్నా ఈ రెండు డ్రగ్స్ కలిపిన ఎఫెక్ట్ చాలా బెనిఫిట్ అన్నమాట. దాన్ని సినర్జిటిక్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక డ్రగ్ ఒక యూజ్ ఉంటుంది, ఇంకో డ్రగ్ ఇంకో యూజ్ ఉంటుంది. అలా రెండు విడివిడిగా యూజెస్ కన్నా కలిపి యూజ్ చేసుకుంటే మోర్ బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. సో దాన్ని సినర్జిటిక్ ఎఫెక్ట్ అంటారు. సో ఇది ఎనీ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్తో మిక్స్ చేయడం వల్ల దీని ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దెన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ మనకు తెలియాలి, లేకపోతే పేషెంట్ ఏమైపోయినా మనకు అర్థం కాదు. దాని తర్వాత హైపోకలీమియా. హైపోకలీమియా ఎందుకంటే వాటర్స్ అనేవి సోడియంతో పాటు క్లోరైడ్, పొటాషియం వీటిని కూడా బయటికి పంపించేస్తూ ఉంటుంది. అప్పుడు పేషెంట్కి ఏమవుతుంది, హైపోకలీమియా స్టేజ్కి వచ్చేస్తాడు. ఎందుకంటే కేసీఎల్ కరెక్షన్ లేకపోతే పొటాషియం అనేది తగ్గిపోతే ఏమవుతుంది, పేషెంట్ లీడ్స్ టు హైపోకలీమియా. దెన్ హైపర్ యూరిసీమియా. ఎక్సెస్ వాటర్ పోతుంది అంటే ఏంటి అర్థం, పేషెంట్ కంటిన్యూస్గా యూరిన్ పాస్ చేస్తున్నాడు అని చెప్పి. ఓకే, హైపర్ క్యాల్సీమియా. యాక్చువల్గా కాల్షియం అనేది ఆపోజిట్ అనమాట మనకి ఎన్ఏ సోడియంకి, పొటాషియంకి, వీటికి. అవి వెళ్ళిపోతున్నప్పుడు ఇది బాడీలో స్టోర్ అయిపోతుంది, ఇది వెళ్ళిపోతే అవి ఎక్సెస్ అయిపోతాయి. సో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటంటే బాడీలో హైపర్ కాల్షియం లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఫర్ ద థైరాయిడ్ డైయూరిటిక్స్. నౌ లూప్ డైయూరిటిక్స్. ఈ లూప్ డైయూరిటిక్స్ ఎప్పుడు వాడతారు అంటే ఎప్పుడు యూజ్ చేస్తారు, ఇది వాడచ్చు ఇది యూజ్ చేయొచ్చు, కానీ డిఫరెన్స్ ఉంది. ఎప్పుడు అంటే వెన్ బాడీలో అన్ని సెల్స్ ఎక్కువైపోతే, ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అనేది ఎక్కువైపోతే థైరాయిడ్ డైయూరిటిక్స్ వాడచ్చు. అండ్ వెన్ పేషెంట్లో సోడియం అనేది కంటెంట్ ఓన్లీ సోడియం ఎక్కువైపోతే మనం లూప్ డైయూరిటిక్స్ వాడచ్చు. సో ఇది షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అనమాట, లాంగ్ డ్యూరేషన్ యాక్షన్ కాదు. ఇప్పుడు ఒక డ్రగ్ ఇచ్చామనుకోండి, దాని ఎఫెక్ట్ ఓన్లీ 12 hours కానీ లేకపోతే ఓన్లీ 6 hours మాత్రమే ఉంటుంది. ఈ లూప్ డైయూరిటిక్స్ లైక్ లాసిక్స్, ఫ్రూసెమైడ్, దెన్ టార్సెమైడ్. దీని యాక్షన్ ఎవ్రీ 6 hours, ఎవ్రీ 8 hours పేషెంట్స్కి రికమెండ్ చేస్తారనమాట ఈ లూప్ డైయూరిటిక్స్. అండ్ ఓన్లీ దిస్ లాసిక్స్ విల్ ప్రొవైడ్ టు కార్డియాక్ అండ్ రీనల్ పేషెంట్స్. Because it is a short duration of action, that much effect won't be there in cardiac patients. So because cardiac patients are very cautious, like we need to we need to take care for those patients. If continuously like 24 hours effect will be there, then అంటే ఒక పేషెంట్లో ఒక 6 hours మ్యాక్సిమం ఫ్లూయిడ్ లాస్ అయిపోతే మనం థైరాయిడ్ డైయూరిటిక్స్ కార్డియాక్ పేషెంట్స్కి ఇస్తే వాడి 6 hours లాస్ అయ్యేది దాని యాక్షన్ ఎక్కువ అవడం వల్ల 24 hours లాస్ అయిపోతే పేషెంట్ గోస్ టు డిహైడ్రేషన్ అండ్ హైపోటెన్షన్. సో మనం అవన్నీ అవాయిడ్ చేయడానికి లూప్ డైయూరిటిక్స్ వాడతారనమాట. ఇందులో ఏమవుతుందంటే డిక్రీజ్ NaCl రీఅబ్జర్ప్షన్, సేమ్ ఎఫెక్ట్. NaCl రీఅబ్జర్ప్షన్ అనేది తగ్గుతుంది, అంటే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్లోకి వెళ్ళిపోకుండా బ్లాక్ చేయడం. దెన్ ఎప్పుడు వాడతారు అంటే ఎడిమా ఉన్నప్పుడు కానీ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్లో ఈ లూప్ డైయూరిటిక్స్ వాడతారనమాట. ఈ అడ్వర్స్ రియాక్షన్స్ ఏమొస్తాయంటే లో NA లెవెల్స్, అంటే పేషెంట్కి సోడియం లెవెల్స్ తగ్గిపోతాయి. దాని తర్వాత టూ మచ్ పొటాషియం లెవెల్స్ ఇన్ ది బ్లడ్, ఇది పొటాషియంని ఎలిమినేట్ చేయదన్నమాట. సో టూ మచ్ పొటాషియం లెవెల్స్ బ్లడ్లో ఉండిపోతాయి. దెన్ హైపర్ యూరిసీమియా, సేమ్ లైక్ బిఫోర్ హైపర్ యూరిసీమియా. అండ్ డిహైడ్రేషన్ ఉంటుంది, హైపోక్లోరీమియా ఉంటుంది, ఎందుకంటే NaClని బాగా ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి. హైపోక్లోరీమియా, దెన్ హైపోనెట్రీమియా, dehydration. Okay, so these about loop diuretics. Now coming to potassium sparing diuretics. So potassium sparing diuretics వచ్చేసరికి
ఇన్ ద క్వశ్చన్లోనే ఉందన్నమాట, అంటే హెడ్డింగ్లోనే ఉంది. పొటాషియం స్పేరింగ్ అంటే డయూరిటిక్స్ అనేవి పంపిస్తాయి బయటికి. పొటాషియం స్పేరింగ్ అంటే పొటాషియంని ఉంచి మిగతా వాటిని పంపిస్తాయి అంతే. సో ఆర్ యూజువల్లీ గివెన్ విత్ థైజైడ్ డయూరిటిక్స్, అంటే ఇవి థైజైడ్ డయూరిటిక్స్తో కలిపిస్తారు. ఎందుకంటే థైజైడ్ డయూరిటిక్స్లో మనకు తెలుసు లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఎక్సెస్ వాటర్ని బయటికి పంపించేస్తుంది అని చెప్పి. సోడియం క్లోరైడ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే పేషెంట్కి మేబీ ఫ్లూయిడ్ ఎక్సెస్ ఓవర్లోడ్ అయ్యి ఉంటుంది అండ్ పేషెంట్కి పొటాషియం లెవెల్స్ అనేవి తగ్గుంటాయి. అంటే సోడియం లెవెల్స్ ఏమో 148, పొటాషియం లెవెల్స్ ఏమో 3.2 ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, సోడియంని పంపించాలి కానీ పొటాషియంని ఉంచాలి. ఎలా? అప్పుడు ఏం చేస్తారంటే థైజైడ్ డయూరిటిక్స్ మొత్తం బాడీలో ఉన్న ఫ్లూయిడ్ని పంపించడానికి అండ్ పొటాషియం అనేది పొటాషియం బ్లాక్ చేయడానికి, అంటే నెఫ్రాన్లో డీసీటీలో పొటాషియం ఇంపార్టెంట్ బ్లాక్ చేయడానికి ఈ పొటాషియం స్పేరింగ్ డయూరిటిక్స్ వాడతారు అనమాట. సో అందుకనే విత్ థైజైడ్ డయూరిటిక్స్ కౌంటరాక్ట్స్ విత్ పొటాషియం లాస్ అండ్ యాంటీ హైపర్టెన్సివ్ ఎఫికసీ, అంటే యాంటీ హైపర్టెన్సివ్ యూసేజ్ ఈ డ్రగ్స్ యూసేజ్ అనేది పెంచడానికి. దెన్ ఇందులో డ్రగ్స్ వచ్చేసరికి ట్రైమాప్టిరిన్ అండ్ స్పైరనోలాక్టిన్, దీన్నే ఆల్డెక్టన్ అని కూడా అంటారు. ఆల్డెక్టన్ టాబ్లెట్ వినే ఉంటారు. దెన్ ఫార్మకోకైనెటిక్స్, ఓరల్ రూట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అంటే త్రూ ఓరల్లీ. దెన్ యూజెస్ హైపర్టెన్షన్ అండ్ హైపోకలీమియా కండిషన్స్, అంటే వెన్ పొటాషియం ఈజ్ లెస్ అప్పుడు కేసీఎల్ కరెక్షన్ చేస్తారు, అంటే పొటాషియం క్లోరైడ్ ఇంజెక్షన్ ఇచ్చి లేదా దిస్ ఆల్డెక్టన్ ప్రొవైడ్ చేస్తారు. దెన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ వచ్చేసి బ్లాకింగ్ ద ఎన్ఏ ప్లస్ ఎక్స్చేంజ్ పంప్ ఇన్ ద డీసీటీ ఆఫ్ నెఫ్రాన్. అండ్ అప్పుడు ఏమవుతుంది, ఇంక్రీజ్ ఎన్ఏ ఎక్స్క్రీషన్, సోడియం ఎక్స్క్రీషన్ అండ్ డిక్రీజ్డ్ పొటాషియం ఎక్స్క్రీషన్. సో దిస్ ఈజ్ అబౌట్ డయూరిటిక్స్.